చమురు ధరల పెరుగుదల, గ్యాస్ కొరతతో ప్రపంచ దేశాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని తిరిగి సురక్షితంగా తెరవడానికి అమెరికా భారీ సైనిక చర్యలకు సిద్ధమవుతోంది. ఇరాన్ తీర ప్రాంతాలు, కీలక దీవులను స్వాధీనం చేసుకునే దిశగా వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో యుఎస్ఎస్ ట్రిపోలి, యుఎస్ఎస్ బాక్సర్ వంటి యుద్ధ నౌకలతో పాటు వేలాది మెరైన్ బలగాలను పశ్చిమాసియాకు తరలిస్తోంది. యాంఫిబియన్ రెడీ గ్రూప్ ద్వారా నౌకల నుంచి నేరుగా తీర ప్రాంతాలపై దాడులు చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. హ్యారియర్, ఏ-10 వార్దాగ్ యుద్ధ విమానాలు, అపాచీ హెలికాప్టర్లు భూ సైన్యానికి మద్దతు ఇవ్వనున్నాయి. ఇరాన్ చమురు ఎగుమతులకు కేంద్రంగా ఉన్న కార్గ్ దీవిని స్వాధీనం చేసుకోవడంపై అమెరికా ప్రత్యేక దృష్టిని పెట్టినట్లు సమాచారం. ఇదే సమయంలో ఇరాక్ నుంచి కూడా బలగాలను తరలిస్తూ సైనిక ఒత్తిడిని పెంచుతోంది. మరోవైపు హర్మూజ్ భద్రత కోసం సహకరించేందుకు ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ వంటి దేశాలు సిద్ధమని ప్రకటించిన ప్రత్యక్ష సైనిక జోక్యంపై స్పష్టత ఇవ్వలేదు. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.